ఓం శ్రీ ఆది కామాక్షి దేవ్యై నమో నమః. శ్రీచక్ర యంత్రములకు దీక్ష ఇచ్చుటను గురించి తల్లి శ్రీ ఆది కామాక్షి దేవి ఇచ్చిన అనుగ్రహ భాషణం. మీకందరికీ మీ తల్లి ఆది కామాక్షి దేవి యొక్క ప్రేమపూరిత ఆశీస్సులు. మూలంలో సంక్షేపణ చెందే శక్తులన్నిటికీ నేనే ఆధారాన్ని. తల్లి ఆది పరాశక్తి అయిన రాజరాజేశ్వరి సంపూర్ణంగా సంక్షేపణ చెందుతూ ఉన్నారు. అన్ని దేవీ శక్తులు ఒకరిలో ఒకరు సంక్షేపించటాన్ని సాక్షిగా నిలిచి చూస్తూ ఆఖరుగా నన్ను సంక్షేపించమని ఆమె ఆజ్ఞాపించి ఉన్నారు. అందువలన నేను శ్రీచక్రాలను తీసుకొని వాటికి కూడా నా శక్తులను పూర్తిగా అందించి ఉన్నాను. మొట్టమొదటి శ్రీచక్రము మహానుభావుడైన అగస్త్యుని యొక్క ఆశీస్సులు పొందిన తరుణంలోనే నేను మిగిలిన అన్ని శ్రీచక్రాలలోనూ చొచ్చుకొని వెళ్ళి కేంద్ర బిందువులో కుడివైపున అమరి కూర్చున్నాను. ఆ బిందువుకు ఎడమ వైపున అగస్త్యుల వారే స్వయంగా కూర్చొని ఆరాధిస్తారు. కావున అన్ని శ్రీచక్రాలకు నా శక్తులను అందించి ఆశీర్వదించి ఉన్నాను. వాటిని నా కన్నులతో వీక్షించి నయన దీక్షను కూడా ప్రసాదించి ఉన్నాను. అయితే నా కన్నులు అనగా అంతర్చక్షువులు అని తెలుసుకొనండి. అవి మానవుల కన్నుల వంటి చర్మచక్షువులు కావు. నా ప్రాణశక్తియే నా లోపలి కన్నులు. అన్ని శ్రీచక్రములలోనూ నేను నా ప్రాణశక్తినే పరిచి ఉన్నాను. దీక్ష అనగా కన్నుల ద్వారా అనుభూతిని అందించే ఒక అగ్ని అనియు, లోపలి ప్రాణదీపాన్ని ప్రేరేపించే ఉష్ణశక్తి అనియు, ఉన్నత ప్రాణశక్తి అనియు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక శ్రీచక్రం లోపలికి నా అంతర్దృష్టి అనబడే నా కన్నుల శక్తి అయిన ఉష్ణశక్తి చొచ్చుకొని వెళ్ళి అక్కడ అమరి కూర్చున్న మరుక్షణమే సకల శ్రీచక్రములలోకి కూడా చొచ్చుకొని వెళ్ళి వాటి కేంద్రమునకు నేను వెళ్ళి అచట కూర్చున్నాను అని అర్థం చేసుకోండి. దీక్ష అను దానిని కూడా దాటి నేనే అన్ని శ్రీచక్రాలలో కేంద్రములో ఉన్న బిందువులో కుడివైపున నెలకొని ఉన్నాను. ఈ సమయంలో ఆత్మగాయత్రి సాధన కోసమై అగస్త్యునిచే తయారు కావింపబడ్డ శ్రీచక్రముల లోపల నేను ఆసీనురాలిని అయ్యాను అన్నది సత్యమే. అయినను ఇంతవరకు ఈ భూలోకంలో పూజించబడుతూ ఉన్న అన్ని శ్రీచక్రాలలో కూడా నేను చొచ్చుకొని వెళ్ళి అచట నెలకొని ఉన్నాను. అంతేకాక ఇకపై రాబోయే కాలంలో కూడా మానవులచే స్వీకరించబడే అన్ని శ్రీచక్రాలలో కూడా బిందు స్థానంలో అమరి ఉండాలి అని నన్ను ఆది పరాశక్తి ఆజ్ఞాపించి ఉన్నారు. ఆది కామాక్షి అయిన నేనే ఆది పరాశక్తి యొక్క సంపూర్ణ సంక్షేపణకు సాక్షిగా నిలిచి పనిచేస్తాను. మహానుభావుడైన అగస్త్య మహర్షి శ్రీచక్రంలో ఎడమ వైపు కూర్చొని అగ్నిని రగిల్చి యాగము చేసి పూజించి అన్ని శక్తి స్థితులను ప్రేమతో పిలిచి వారికి ఆహుతులు వేసినప్పుడు ఆ శక్తుల సంక్షేపణను నేను కళ్ళారా చూస్తూ ఉంటాను. అందువలన అగస్త్యులు అన్ని శ్రీచక్రాలు నయన దీక్ష పొందాలి అని తెలిపారు. నయన దీక్ష అనగా అన్ని శక్తులు సంక్షేపించుచున్నవా లేదా అని గమనించి చూచుటయే. అందువలననే ఆది కామాక్షి అయిన నేను అన్ని శ్రీచక్రాలలోనూ సాక్షిగా నిలిచి ఉన్నాను అని గ్రహించండి. మీరు పూజించే శ్రీచక్రానికి మధ్యలో మీ ఆత్మలింగము ప్రతిష్ఠింపబడును. దానిలో కుడివైపు నేనే సాక్షిగా కూర్చొని ఉంటాను. అగస్త్యుల వారు ఎడమ వైపు కూర్చొని తన ఆత్మశక్తులను ఆహుతులుగా చేసి బిందు స్థానంలోని అగ్నిగుండంలో సమర్పించి అన్ని శక్తులను ఆకర్షించి ఆది పరాశక్తికి సమర్పణ చేస్తారు. ఆ తల్లి యొక్క సంపూర్ణ సంక్షేపణకు సహాయపడతారు. నేను నా శక్తులను ప్రసాదించి సహాయపడగలను. కావున శ్రీచక్రములను ఉంచి పూజించే వారి ఇళ్లల్లో ఆది కామాక్షి అయిన నేను ఒక సాక్షిగా నిలిచే దైవంగా నెలకొని ఉంటాను అనియు, అగస్త్య మహర్షి కూడా సుదీర్ఘ యాగములు నిర్వహిస్తారు అనియు మీరు తెలుసుకోవాలి. మీ శిరస్సులలో మీ జీవాణువు గూటిలో కుడి ఎడమ వైపులలో ఆది కామాక్షి అయిన నేను
సద్గురువుగా వెలసిన అగస్త్యుల వారు అమరి కూర్చుని ఉన్నత కార్యములు నిర్వహించగలము. దీని వలన భౌతికంగా యుగమార్పు పనులు తీవ్రతరం కాగలవు. అందరూ తమ తమ ప్రాణముల సంక్షేపణను అనుభూతి చెందగలరు. పాలకుల పాలనల్లో మార్పులు వచ్చును. అనగా రాజకీయ పక్షాలు మార్పు చెందుతాయి. ఆత్మశక్తితో జీవనం సాగించేవారే వీర్యవంతంగా పనిచేసే పాలకులు కాగలరు. ఆత్మశక్తితో జీవనం సాగించేవారే వీర్యవంతంగా పనిచేసే పాలకులు కాగలరు. తమ ప్రాణశక్తితో పనిచేసేవారు సంక్షేపించగలరు. 108 దినముల ఈ సాధనను నేను అభినందిస్తున్నాను, ఆనందిస్తూ ఉన్నాను. సూక్ష్మ రూపంలో జరగనున్న శివశక్తుల విస్తరణని స్తుతించి నమస్కరిస్తున్నాను. సత్యాన్ని గ్రహించి భయభక్తులతో సంపూర్ణ శరణాగతి చెంది మీరందరూ పూజించాలి. ఆత్మగాయత్రి సాధన అనేది ఈ భూమిపై మరలా జరగడానికి అనేక యుగముల కాలము వేచి ఉండాలి. అంటే ఈ సాధన ఇప్పుడు జరుగుతోంది మన కాలంలో. ఇది తర్వాత జరగాలంటే అనేక యుగాలు టైం పడుతుంది అని అమ్మ చెప్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని గ్రహించి ఇటువంటి ఉన్నతమైన కాల అంగములో నివసించే ప్రియ మానవులు అత్యంత ఉన్నత స్థితిలో నిలిచి ఆత్మ గాయత్రి సాధన అనే శ్రీచక్ర పూజను చేసి తీరవలసి ఉన్నది. అంటే ఎవ్వరికీ దొరకని అవకాశం, యుగాల తర్వాత కానీ రానటువంటి ఇలాంటి అవకాశం ఉన్న కాలంలో మనం పుట్టి జీవిస్తున్నాము. ఈ అవకాశం మనకి ఇవ్వబడింది కాబట్టి అందరూ ఖచ్చితంగా శ్రీచక్ర సాధన ద్వారా ఆత్మగాయత్రి సాధన చేయమని అమ్మ ఆజ్ఞాపిస్తున్నారు. సంపూర్ణంగా సంక్షేపించే శక్తి స్థితులు అన్నీయు ఆది దీపంలోకి ప్రవేశించి ఈ విశ్వంలో సంక్షేపించే కాలం కూడా ఆసన్నమైనది. అంటే ఇప్పుడు శ్రీచక్రంలో ఆ బిందు స్థానం అంటే విశ్వంలోని బిందు స్థానంలో మన శరీరంలోని బిందు స్థానంలో కూడా అనగా జీవాణువు గూటిలో కూడా ఈ శక్తులన్నీ పిండాండంలో, బ్రహ్మాండంలో అన్నిట్లో సంక్షేపించే ఈ శక్తులు మొదట సంక్షేపణ చెందుతాయి. ఆ తర్వాత ఆది దీపంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత ఆ మహామహిమాన్విత శక్తిమండల గోపురాల్లోకి వెళ్ళి తద్వారా విశ్వంలో ఆ మహాశూన్యంలో సంక్షేపణ చెందుతాయి అనంగా లయం చెందుతాయి. ఆ కాలం కూడా ఆసన్నమైనది అంటున్నారు అమ్మ. ఆఖరు శక్తిగా ఆది కామాక్షి అయిన నేను కూడా కేంద్రంలో సంక్షేపిస్తాను. ఆఖరు ఆహుతులు నాకే సమర్పిస్తారు అగస్త్యుల వారు. అనగా అగస్త్యుల వారు బిందు స్థానంలో ఎడం వైపు కూర్చొని మహాయాగం నిర్వర్తిస్తారు. ఆ మహాయాగంలో ఒక్కొక్క శక్తి ఆదిశక్తిలో వచ్చి సంక్షేపణ చెందుతాయి. ఆ తర్వాత ఆదిశక్తి పూర్తిగా సంక్షేపించేదానికి ముందర అన్ని శక్తులు పూర్తి అయ్యాక ఆఖరు ఆహుతి ఆది కామాక్షి అయిన తల్లికి అగస్త్యుల వారు ఆహుతులు సమర్పించి తన ఆత్మశక్తితో ఆమె కూడా సంపూర్ణంగా సంక్షేపణ ఆదిశక్తిలో చెందేలా చేస్తారు అంటున్నారు అమ్మ. ఆఖరు ఆహుతులు నాకే సమర్పిస్తారు అగస్త్యుల వారు. సత్యాన్ని గ్రహించి భావనతో పనిచేసి ఉన్నత శక్తులను పెంపొందించుకొని ఈ భూగ్రహం పునీతమగుటకును అన్ని జీవరాశుల ప్రాణములు ఒదిగిపోవుటకును కావలసిన పవిత్రమైన పనులను స్వీకరించండి. ప్రేమతోనూ కరుణతోనూ నిండిన నా ఆశీస్సులు.